వెల్కమ్ టు సంతోషం. ఇంద్రగడ్డి మోహన్ కృష్ణ గారి తాజా చిత్రం సారంగపాణి జాతకం. గతంలో శ్రీలంక కృష్ణప్రసాద్ గారితో కలిసి జెంటిల్మెన్, సమ్మోహనం సినిమాలు, 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. మరి ఈ సినిమా సారంగపాణి జాతకం హ్యాట్రిక్ సాధిస్తుందా లేకపోతే ఏమవుతుంది? ఈ సినిమా విశేషాలు ఏంటి ఆయనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి ఇంద్రగడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. చెప్పండి సార్, ఏంటి జాతకాల మీద స్టోరీ ఏంటి? అంటే జాతకాల మీద, జనరల్గా జాతకాల మీద కాదు, బట్ వ్యక్తిగతంగా జాతకం అనే నమ్మకం ఉన్న వాళ్ళు కూడా ఒక నమ్మకం, గుడ్డి నమ్మకం అయినప్పుడు, మూఢనమ్మకం అయినప్పుడు ఎంత గందరగోళానికి, తనే కాకుండా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎంత గందరగోళానికి గురవుతారు, ఎంత రసాభాస జరుగుతుంది అనేది ఒక మంచి కామికల్ ఏమంటారు జానర్ లాగా, ఒక సరదా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లా తీయాలి అని నాకు ఎప్పటి నుంచో ఉన్న ఐడియా. ఇది పెద్ద స్థాయి సినిమా కాదు కాబట్టి ఒక మంచి నిర్మాత, ఒక మంచి నటుడు, ఒక కరెక్ట్ టైం వచ్చినప్పుడు చేయాలని అనుకుని ఎప్పటి నుంచో అనుకుంటుంది, కుదిరిందండి. సో ఇది జాతకాలు తప్పు, జాతకాలు నమ్మకూడదు ఇలాంటి బ్లాంకెట్ స్టేట్మెంట్స్ కాకుండా నమ్మకం అనేది మూఢనమ్మకం అయినప్పుడు ఎంత డేంజరస్ అనే దాని మీద సరదా సినిమా ఇది. అసలు విషయం చెప్పండి, మీరు నిజంగా జాతకాలు నమ్ముతారా? ఇది చాలామందిని అడుగుతున్నారు. కానీ అంటే నేను జాతకాలు ఏమంటారు, ఏదైనా పని చేసే ముందు జాతకాలు చూడడం, ఆ విధంగా నాకు అలా నమ్మకాలు లేవండి, ఎప్పుడు ఉండవు అవి. కానీ నాకు అడపదడప కొంతమంది చెప్పినవి జరిగాయి, చాలా ఇలా పలానా అని 2-3 జరిగాయి నాకు. అది కాకతాళీయంగా జరిగాయా లేకపోతే వాళ్ళు నిజంగా ప్రెడిక్ట్ చేశారా అనేది ఎప్పటికీ డిబేటబుల్లే. బట్ నాకు స్పెసిఫిక్గా చెప్పినవి జరగడం వల్ల నాకు ఒక క్యూరియాసిటీ ఉంది. ఇప్పుడు మీరు మన పంచాంగం తెరిచి చూస్తే ఎన్నో రకరకాల క్యాలిక్యులేషన్స్, ఆ పాదాలు అన్నవి, లెక్కలు గిక్కలు చూస్తున్నా ఇదంతా హంబగ్ అయ్యే ఛాన్స్ లేదు. ఈ మధ్య సోషల్ మీడియా జాతకాలు బాగా ఎక్కువ కాబట్టి ఏమిటిది క్యూరియాసిటీ ఉంది. సో అయితే నమ్మకం అనేది నా దృష్టిలో వ్యక్తిగతం కాబట్టి అనవసరంగా దాని మీద కామెంట్ చేసి నమ్మకాలు ఉండకూడదు, అసలు జాతకాలు ట్రాష్ ఇలా అనకుండా, మీకు నమ్మకం ఉంటూ ఎటువంటి నమ్మకం ఉన్నా కూడా అది మూఢనమ్మకం అయినప్పుడు, పెడదారి పట్టినప్పుడు, వేలం వెర్రి అయిపోయినప్పుడు అది కొంచెం చిరాగ్గా ఉంటుంది అనేది ఒక కామిక్ క్యారెక్టర్ని క్రియేట్ చేసి లైక్ సారంగపాణి చెప్దామనే ఉద్దేశంతో చేసిన సినిమా అనమాట. కాబట్టి నాకు వ్యక్తిగతంగా జాతకాల మీద అంత నమ్మకం లేదు. మంచి చెప్పినప్పుడు సరదాగా ఉంటుంది. అసలు జనరల్గా మీది శివలింగ కృష్ణప్రసాద్ గారిది మంచి కాంబో. నిజంగా జెంటిల్మెన్ అనే సినిమా ఆయనకి సెకండ్ ఇన్నింగ్స్లో ఒక పునాది వేసిన సినిమా అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆయన కూడా చెప్పారు. నాకు అనిపించింది అప్పుడే, భలే ఇచ్చాడు పాపం, ఈయన సెకండ్ ఇన్నింగ్లో మంచి సక్సెస్ ఇచ్చాడు తీసుకొచ్చి. వెంటనే సమ్మోహన్ కూడా మంచి సక్సెస్ఫుల్ అయింది. సో ఆ సక్సెస్ఫుల్ కాంబినేషన్ మళ్ళీ హ్యాట్రిక్ ఈ సినిమా సాధిస్తారా? అంటే ఈ కథ సినిమా పరంగా నేను చూసుకున్నప్పుడు కానీ ఆయనకు కూడా చాలా నచ్చింది, ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మా అందరికి కూడా మాకు ఇంటర్నల్గా 2-3 స్క్రీనింగ్స్ వేసుకున్నామండి, మా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి, లేకపోతే యాక్టర్స్ కూడా. బయట వాళ్ళు కూడా కొంతమంది చూశారు. సో మాకు చూసిన వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా చెప్పడం, చాలా ఎంజాయ్ చేసిన సినిమా ఇది ఖచ్చితంగా. అందుకనే మేము డిసెంబర్లో వద్దాం అనుకున్నది, ఒకటి పుష్ప యొక్క వేవ్ వల్ల కూడా ఆగిపోయి మేము ఓకే ఫిబ్రవరిలో వద్దామా అని కొంత తర్జన పడినప్పుడు మాకు మా శ్రేయోభిలాషలో లేదు, సమ్మర్కి కరెక్ట్ ఈ సినిమా, సమ్మర్ హాలిడేస్కి సినిమా కరెక్ట్ అని చెప్పడం వల్ల మేము ఏప్రిల్లో రావడం నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి మాకు ఐఎమ్ పర్సనల్లీ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్ అండ్ వెరీ కాన్ఫిడెంట్. మనకు ఒక సినిమాలు కొన్నిటికి ఒక వైబ్ తెలుస్తుంది, ఇది బాగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఈ సినిమా అని. అలాంటి వైబ్ నాకే కాదు, మా అందరికి కూడా, మన కాస్ట్ అండ్ క్రూ కూడా వచ్చిన సినిమా. సో నేను చాలా గట్టిగా నమ్ముతున్నానండి, ఇది మాది 3వ సినిమా కూడా గట్టి విజయం సాధిస్తుంది నాకెందుకు అనిపిస్తుంది, గట్ ఫీలింగ్. వృషభరాశి కూడా చాలా బాగుందని చెప్పారు ఉగాది పంచాంగంలో. పర్సనల్గా కూడా 2-3 చెప్పారు. కృష్ణప్రసాద్ గారి కూడా చాలా బాగుందిట, దర్శి చాలా బాగుందిట. కాబట్టి ఇంకేం కావాలి సార్? సినిమా జాతకం ఎలా ఉంది? ఇవందరి జాతకాలు బాగున్నాయంటే సారంగపాణి జాతకం కూడా బాగుండాలని అనుకుంటున్నాను. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అంటే హీరో ఈ సినిమాలో జాతకాలు పిచ్చున్న? అవునండి. అంటే మామూలుగా చదువుకున్న కుర్రాడు, సేల్స్ మ్యాన్ ఉద్యోగం చేస్తే కుర్రాడు, విపరీతంగా జాతకాలు అడుగు వేయడంలో జాతకాలు చూసుకునే కుర్రాడు. అలాంటి కుర్రాడికి అసలు జాతకాలంటే పెద్దగా నమ్మకం లేని, ఒక ర్యాషనల్గా, చాలా లాజికల్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఒక అనూహ్యమైన అతనికి ఒక మలుపు వస్తుంది, ఎక్స్పెక్ట్ చేయని మలుపు. అది వచ్చినప్పుడు అతను అధిగమించడానికి దాన్ని బయట పెట్టుకోలేడు, అమ్మాయికి చెప్పుకోలేడు, కానీ తన నమ్మకాన్ని చంపుకోలేడు. ఈ రెండింటి మధ్యలో నలిగిపోతూ దాన్ని
ఆ అవరోధాన్ని అధిగమించడానికి ఎన్ని చెత్త పనులు చేసి ఎంత రసాభాస్ చేస్తాడనేది సినిమా. ఓకే. జనరల్గా నేను చాలా నుంచి ఉన్నాను కాబట్టి నాకు కొంతమంది తెలుసు, దర్శకుడు జాతకం బాగుంటే మన ఆయనతో సినిమా చేద్దామని నిర్మాతలు కూడా కొంతమంది మీకు సినిమా లాంచ్ అయినప్పుడే అంటే ఒక సినిమా చేద్దామని నిర్ణయించుకోగానే ముందర ఫస్ట్ నిర్మాత ఏమంటారంటే, బాబు నీ వాట్సాప్లో నీ నక్షత్రం, నీ వాట్ ఎవర్ డేట్ ఆఫ్ బర్త్, టైము ఉందా? ఉంది. నాకు 2-3 నిర్మాతలు అంటే మనం చేద్దామని నిర్ణయించుకోగానే ఒకసారి మీరు అది పంపించేయండి, ఒకసారి నేను చెక్ చేయించి చెప్తాను, దాన్ని బట్టి మనం టైము ఎప్పుడు ఏ మంత్లో స్టార్ట్ చేద్దాము అని అన్నవాళ్ళు కూడా 2-3 ఉన్నారు నాకు. నేను పంపించాను వాళ్ళకి, వాళ్ళు దాన్ని బట్టి ఆయన నా జాతకము, హీరోది, ప్రొడ్యూసర్ది, ముగ్గురిది చూసి ఓకే ఏది బెస్ట్ టైం అని నిర్ణయించిన సందర్భాలు కూడా ఉంటాయి. అవి నేను అబ్జెక్ట్ చేయను, అది ఎవరి నమ్మకాలు వాళ్ళవి కాబట్టి యూ జస్ట్ డూ ఇట్. అలా ఒకప్పుడు ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు చాలా వరకు నమ్ముతారు అవి. అంటే ఆయన ఇలా వాట్సాప్లో ఆయన నా వివరాలు అనేది తెలుసు కాబట్టి ఓకే మన ముగ్గురు జాతకం ప్రకారం ఈరోజు మనం ట్రైలర్ రిలీజ్ చేద్దాం, టీజర్ రిలీజ్ చేద్దాం, వాట్ ఎవర్ నమ్మకాలు కొన్ని ఉన్నాయండి అలాంటివి. సో అది అది పర్సనల్ థింగ్ అది. కానీ దానివల్ల మన ఇప్పుడు నాకు నమ్మకం ఉంది కాబట్టి నువ్వు పొద్దున్న 4 లేచి సన్నీళ్ళు స్నానం చేయండి, అది సమస్య. బట్ అలాంటి ప్రమాదాలు ఆయన నుంచి నాకు రాలేదు. కానీ ఖచ్చితంగా అలా నన్ను అడిగిన వాళ్ళు మాత్రం ఉన్నారండి. కృష్ణప్రసాద్ గారి జాతకంలో మీరు కలిసింది కాబట్టి, మీ ఇద్దరు కాంబో బాగుంది కాబట్టి మీ ప్రయాణం 2 సినిమా 3వ సినిమా దాకా వచ్చిందంటారా? అది కూడా ఏమో చెప్పలేము. కొంతమంది అడిగితే అదే నిజం అంటారు కూడా. శ్రీనివాస అవసరాలు ఒకసారి జోక్ చేస్తూ, మీరు అష్టచమ్మ సినిమా చేసే ముందు మీ జాతకం చూపించుకున్నారా అని అడిగారు. అంటే లేదండి, మోహన్ గారి జాతకం చూపించాను నేను, ఎందుకంటే ఆ సినిమా హిట్ అయితేనే కదా నాకు కెరీర్ ఉండేదని. అలాగా కొన్ని ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారు, డిసెంబర్లో రిలీజ్ అవ్వకపోవడం మంచిదైందండి, మీరు ఏదో శక్తి చాపిందండి మిమ్మల్ని, తర్వాత ఫిబ్రవరిలో రాకపోవడం కూడా మంచిదైందండి, మీ కోర్టు మీ ముందు రావడం అది మంచి హిట్ అవ్వడం కూడా మీకు మంచిదైందండి. ఇవన్నీ కూడా నమ్మేవాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే జాతకంలోనే కనబడుతుంది. సో వీ డోంట్ నో హౌ ఇట్ ఈస్. ఎందుకంటే విఫలం అయింది ఆ సినిమా, చాలా తను కొంచెం అరేరే అనుకున్నాడు, చాలా మంచి హోప్ పెట్టుకున్న సినిమా హీరో దర్శి. తర్వాత మాది యాక్చువల్లీ డిసెంబర్ రావాల్సింది, కోర్టు మార్చిలో రావాల్సింది. అలాంటిది మాకంటే ముందు కోర్టు వచ్చేసి అది హిట్ అవ్వడం అయిపోవడం అనేది కూడా ఏమో వీ డోంట్ నో, అలా కొన్ని గమ్మత్తుగా జరుగుతుంటాయి. అది మామూలుగా జాతకాలు అమ్మేవాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే చూస్తారు దాన్ని. ఓకే ఓకే ఓకే. అంటే ప్రియదర్శి మీ ఫస్ట్ చాయిసా? ఈ కథ ఎవరికి చెప్పారు ఇంతకుముందు? ఇది ఫస్ట్ చాయిస్ దర్శి అండి. ఒకళ్ళిద్దరు అనుకున్నాను కానీ కలవలా నేను. ఒకళ్ళిద్దరు కొంతమందికి అప్కమింగ్ యాక్టర్స్కి ఒకళ్ళిద్దరికి నేను జస్ట్ చూచాయిగా చెప్పాను. బట్ సీరియస్గా నేను అనుకున్నది దర్శియే డైరెక్ట్గా అనుకుని తను పిలిచి ఇలా తను అప్పుడు బలగం చేశాడు. అంతకుముందు తను మెయిల్ అనే సినిమా ఆహాలో చేశాడు, అది చూశాను. ఇలా కొన్ని సినిమాలు నాకు తనవి సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ ఇవి చూసినప్పుడు నేను ఇతను కామెడీ చేయగలడు, ఎమోషన్ చేయగలడు, రొమాన్స్ కూడా చేయగలడు అని చెప్పి నేను పిలిచి తనకు సారంగపాణి స్టోరీ చెప్పడం జరిగింది. తను వెంటనే ఎక్సైట్ అయ్యి ఒప్పుకుని హీ అగ్రీ టు డూ ద ఫిల్మ్. సో దర్శి కోసమే ఈ పాత్ర డిజైన్ చేయబడింది అన్నంత బాగా చేశాడు. అంటే జనరల్గా జాతకాలు నమ్మచ్చు కానీ మూఢనమ్మకాలు అనేది మంచివి కాదంటారు. అవును, దాని గురించి మీరు ఏం చెప్తారు? కరెక్ట్. ఈ సినిమా యొక్క ప్రధాన ఉద్దేశం అదేనండి. ఈ సినిమాలో చెప్పదలుచుకుంది ఏంటంటే నమ్మకం. సారంగపాణి తండ్రి అరే మన జీవితం మన చేతల్లో ఉంటుందిరా అంటే కాదు, మన చేతుల్లో ఉంటుందని ఇతను అంటాడు. ఇది కాన్ఫ్లిక్ట్ సినిమాలో. అలాంటి దానిలో ఎప్పుడైతే చివరిలో సినిమా ద్వారా నేను చెప్పదలుచుకున్న వ్యక్తిగతంగా మీరు ఏమైనా నమ్మండి, కానీ ఆ నమ్మకం మూఢనమ్మకం అయినప్పుడు 10 మంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాలు, మీ జీవితం కూడా నాశనం అవుతుంది. కాబట్టి అది ఉండకూడదు, అది యాక్సెప్టబుల్ కాదు. సో నమ్మకం మూఢనమ్మకంగా ఎందుకు మారకూడదు అనే విషయాన్ని హాస్యరసభరితంగా చెప్పిన సినిమా ఇది సారంగం. అసలు ఈ కథ ఎలా పుట్టింది, ఎలా డెవలప్ చేశారు? ఈ కథ నాకు ఒక ఆంగ్ల కథ స్ఫూర్తి అండి. దీనికి నాది కూడా నేను స్క్రీన్ ఎక్నాలజ్మెంట్ చేస్తాను నేను అది. తర్వాత అఫ్ కోర్స్ ఆ కాలమాన పరిస్థితులు వేరు, దాని స్థితిగతులు వేరు, దాని సామాజిక పరిస్థితులు వేరు. ఆ కథ దాన్ని నేను అడాప్ట్ చేసి పూర్తిగా మనకి మన పరిస్థితులకు తగినట్టుగా అడాప్ట్ చేశాను. అండ్ దానికి నేను సొంతంగా చాలా కథ కూడా దానికి యాడ్ చేయాల్సి వచ్చింది. ఇది దాదాపుగా ఒక 7-8 ఏళ్ళగా నా మనసులో ఉన్న స్టోరీ రకరకాల డెవలప్మెంటల్ స్టేజెస్లో ఉందన్నమాట. ఎప్పుడైతే నాకు ఈ గ్యాప్ కొంచెం ఓకే ఈ సినిమా నేను చేయాలి అని అనుకోవడంగానే నేను ఒక 2-3 నెలలు కూర్చుని దాన్ని కంప్లీట్గా డెవలప్ చేసి దాదాపు 23 నవంబర్ అనుకున్నాం మేము. ఆల్మోస్ట్ జనవరికి స్క్రిప్ట్ రాస్తాను నేను. సో ఒక అంతకుముందు 5-6 ఏళ్ళుగా అనుకున్నది యాక్చువల్గా టేక్ ఆఫ్ అయింది మాత్రం
ఒక 5-6 నెలల్లో అయిపోయింది. ఓకే ఓకే. ఒక దర్శకుడు కానీ ఒక హీరోకి కానీ ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే దాని తర్వాత సినిమా ఆ అంచనాలతోటే సినిమాకి వస్తూ ఉంటాం. సో ఊహించిన విజయం మీ మధ్యలో మీరు టైం తీసుకోవడం, మధ్యలో కోట్లు రావడం, అది 50 కోట్లు దాకా గ్రాస్ కలెక్ట్ చేయడం, ఇవన్నీ ఆశ్చర్యంగా జరిగినాయి నిజంగా. ఆ ఎక్స్పెక్టేషన్ వచ్చిన ఆడియన్స్కి ఈ సినిమా ఏ విధంగా సాటిస్ఫాక్షన్? దర్శి లాంటి యాక్టర్స్తో నాకు అడ్వాంటేజ్ ఏంటంటేనండి, మోసలో చేయడు అతను. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ స్టార్ ఇలాంటి సినిమాలు తీస్తాడు, ఇవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి అవే ఈ సినిమాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే టైప్ ఆఫ్ యాక్టర్ కాదు దర్శి. కోర్టు ముందర అతను చేసిన సినిమా వేరు, తర్వాత బలగం వేరు, అతను మల్లేశం వేరు. సో దర్శి అతని సారంగపాణి జాతకానికి రిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కామెడీ చేశాడు సేవ్ ద టైగర్స్ అని, లేకపోతే ఒక F2 లాంటి సినిమాలో ఒక పాత్ర చేశాడు, తర్వాత ఆహాలో మెయిల్ అలాంటి ఒక పాత్ర చేశాడు. సో దర్శిలో ఉన్న వైవిధ్యం ఉంది కాబట్టి అతను కామెడీ కూడా చాలా బాగా చేస్తాడని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి కోర్టుకి ఈ పాత్ర చాలా విభిన్నమైంది అనేది ఆల్రెడీ టీజర్ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది, టీజర్ ట్రైలర్ చూస్తే. కాబట్టి విభిన్నత్వాన్నే దర్శి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ సర్ప్రైజ్ ఉండదు. కమర్షియల్గా ఎంత సక్సెస్ సాధిస్తుంది అనేది ఇంకా సినిమా పొటెన్షియల్ మీద ఆధారపడి ఉంటుంది. ఐ ఫీల్ కోర్ట్ ఒక సీరియస్ గంభీరమైన ఒక ఇష్యూ బేస్డ్ ఫిల్మ్, మాది అసలు దానికి టోటల్లీ ఆపోజిట్. ఇది ఒక చిన్న ఇష్యూ ఉన్నా కూడా చాలా సరదాగా ఒక టైంపాస్ కింద ఒక అట్ ద సేమ్ టైం మంచి అర్థవంతమైన కథతో. అది కోర్టులాగా ఈ సినిమా అయితే ఉండదు, అది పూర్తిగా సీరియస్ ఫిల్మ్, ఇది కంప్లీట్ ఎంటర్టైనర్ అది. సో ఒక విధంగా అదొక పాజిటివ్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఒక వేరేగా చేశాడు మళ్ళీ కోర్టు లాంటి సినిమాని ఇంకో సీరియస్ చేయకుండా ఒక మంచి ఫన్ ఫిల్మ్ చేయడం అనేది దర్శి కూడా ఐ ఫీల్ ఈజ్ ఇంపార్టెంట్. అవునా, అంటే మీరు ఈ సినిమా అందరూ తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పారు ఈ సినిమాలో. అంటే ఇప్పుడు జరుగుతున్నదంతా పాన్ ఇండియా సినిమాగా కొంతమంది, ఎందుకు మీరు అంటే ఒకవైపు అది అన్ని సినిమాలు ఇప్పుడు అన్ని పాన్ ఇండియా ప్లాన్ చేస్తారు అందరు దర్శకుడు, మీరు ఎందుకు ఇలాగ అంటే కళాకారులకి ప్రాంతీయ హద్దులు ఉంటాయంటారా? అలా అని లేదండి, ప్రాంతీయ హద్దులు ఉండవు. నా దృష్టిలో ఎంత మనం ప్రాంతీయంగా తీస్తే అంత యూనివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. నేను నమ్మేది ఏంటంటే అమెరికాలో కూర్చున్న వాడికి ఒక ఇండియాలో ఉన్న మారుమూల పల్లెటూరులో జరిగే స్టోరీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, అంతేగాని వాడికి తెలిసిన లాంటి సినిమానే చూడడం మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను అక్కడ ఉండి గమనించింది అది. నేను 3 ఏళ్ళు నేను కెనడాలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక మామూలు ఇరానియన్ సినిమా, ఒక కొరియన్ సినిమా, ఒక టర్కిష్ సినిమా, వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ సినిమాలానే కనబడే విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. సో నాకు అనిపించేది ఏంటంటే ఎంత లోకల్ అయితే అంత యూనివర్సల్. అయితే ఈ సినిమా అన్ని సినిమాలు అందరికీ అప్పీల్ అవ్వవు పాన్ ఇండియా లాగా. సో ఈ కథ అసలు ఇలాంటి కథలు అసలు మనం ఇండియా మొత్తం రిలీజ్ చేసే ప్లానే మనకు ఉండదు. కానీ ప్రాంతీయత మనం ఎంత బాగా పలికించగలిగితే యూనివర్సాలిటీ అంత ఎక్కువ ఉంటుందని నేను నమ్ముతాను. మనం కూర్చుని ఎక్కడనైనా ఒక కథ ఈ తమిళనాడులో వాడికి నచ్చాలంటే ఏం పెట్టాలి, రాజస్థాన్ వాడికి నచ్చాలంటే ఏం పెట్టాలి, యూపీ వాడికి అని రాయడం మొదలెడితే అది ఒక పెద్ద కంపు వంటకం అయిపోతుంది. అది అలా కాకుండా ఈ కథ నేను బలంగా చెప్పాలనుకుంటున్నాను, ఈ కథలో గొప్ప మానవత్వం ఉంది, ఈ కథలో గొప్ప యూనివర్సల్ స్టోరీ ఉంది కాబట్టి అని నేను అనుకుంటే నిజంగా నమ్మితే దాని యూనివర్సల్ అప్పీల్ ఆటోమేటిక్గా ఉంటుంది. అవతార్ లాంటి సినిమా ఇక్కడ మనం చూసాం కదా, జురాసిక్ పార్క్ ఇక్కడ మనం చూసాం. బేసిక్ అండర్ కరెంట్ ఉన్న థీమ్ ఏదైతే ఉంటుందో అది అందరు మనుషులకి అప్పీల్ అయ్యేదైతే అది ఏ భాషలో వచ్చింది, ఎక్కడ తీశారు అనేది ఇర్రెలెవెంట్ అండి. కానీ నేను డబ్బులు కొట్టేద్దాం మనం, అంటే ఆల్ ఓవర్ ఇండియా రిలీజ్ చేద్దాం, పాన్ ఇండియా నేను ప్లాన్ చేసి కథను నా రాశాను అనుకోండి, దెన్ ఇట్స్ అ ప్రాబ్లం. ఐ డోంట్ థింక్ అది మంచి ట్రెండ్ అని నేను అనుకోను. అదర్ లాంగ్వేజ్ అంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అలానే లేదు, బట్ అలాంటి కథ వచ్చినప్పుడు చేయాలి. ఇప్పుడు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ తమిళంలో మలయాళంలో చేయమంటే ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఇట్. బట్ సడన్లీ దీన్ని మనం ఇప్పుడు దీన్ని స్పానిష్లో రిలీజ్ చేద్దాం అన్నారు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ మీనింగ్లెస్. ముందర మనం ఇంట గెలిచిన తర్వాత బయటకు వెళ్ళొచ్చు అనిపిస్తుంది. అన్ని సినిమాలు అన్ని రకాలైన స్కేల్కి సూట్ అవ్వవు. ఇది అలాంటి కథ, ఇది క్యూట్ స్మాల్ ఒక లోకలైజ్డ్ మన కల్చర్లో. ఇప్పుడు దీనిలో డైలాగులు చాలా మనం ట్రాన్స్లేట్ చేయలేం, మన సామెతలు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయలేం. సబ్ టైటిల్స్ దగ్గర నాకు అదే ప్రాబ్లం వచ్చింది. ఎలా ఇప్పుడు మనం ఒక సామెత చెప్తాం, ఆ సామెతను మనం తెలుగులో ఎలా వాళ్ళకి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం, క్రొకోడైల్ ఫెస్టివల్ లాగా క్రొకోడైల్ ఫెస్టివల్ అయిపోతుంది. సో అందుకని అలాంటివి ఎక్కువగా అష్టాచమ్మాకి నాకు ఆ సమస్య వచ్చింది. మనం కొన్ని ఇప్పుడు అమ్మాజీ ఆయనకి మన పెళ్లి సంగతి తెలిస్తే ఆయన తందనానా భళ తందనానా అంటాడు ఆయన, అది ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం మనం ఇంగ్లీష్. సో అలాంటి కథలు లోకల్గా ఉంటేనే బాగుంటాయి, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి కుదరదు. అది కొన్ని కథలకి ఉంటుంది ఆ స్కోప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐ వాంట్ టు అటెంప్ట్. నో డౌట్. మీరు ఎన్నో మంచి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు.
అలాగే మీలో గొప్ప రచయిత ఉన్నాడు, మంచి రైటర్. ఏ హీరోకైనా కథ చెప్పి ఒప్పించగలరు మీరు. ఎందుకు ఎందుకంటే మోహన్ కృష్ణ అత్యున్నత స్థాయికి అలా ఎందుకు ఉండిపోయాడు అంటే? అత్యున్నత స్థాయి అంటే అది ఆ డెఫినేషన్ ఏంటో అంటే ఒక 200 కోట్ల సినిమా తీస్తేనే అత్యున్నత స్థాయి అంటే బహుశా నేను ఆ స్థాయికి వెళ్ళలేదేమోనండి. నేను ఒప్పించలేను అని నేను ఎప్పుడు అనుకోవట్లేదు. నేను మంచిగా కథ చెప్పగలను, నాకు నమ్మకం ఉంది. అంటే కథ చెప్పడం నేను బాగానే చెప్తాను. నా కథ వినే వాళ్ళు చాలామంది, నేను యాక్చువల్లీ చాలా పెద్ద స్టార్స్ కథలు చెప్పాను, చాలామంది తెలియదు అది. కానీ రకరకాల పరిస్థితుల వల్ల దే డిడ్ నాట్ హ్యాపెన్, వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి ఒక్కొక్క స్టార్కి ఒక ఇమేజ్ ఉంటుంది, వాళ్ళ మీద మార్కెట్ ప్రెషర్ ఉంటుంది, ఫ్యాన్స్ ప్రెషర్ ఉంటుంది. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కథ రాయడం అనేది నాకు పెద్దగా రాదేమో అని నా అనుమానం. అంటే నేను కథ రాసి దానికి సంబంధించిన స్కేల్ పెంచగలను, కానీ స్కేల్ని బట్టి కథ రాయలేను. సో అందువల్ల బహుశా నేను కొంతమంది పెద్ద స్టార్స్తో వర్క్ చేసే అవకాశం, అంటే కొన్ని కమర్షియల్ వాల్యూస్ కూడా నేను నా సినిమాలో పెట్టలేకపోవడం, అలాంటి డాన్సులు పాటలు కొన్ని పెట్టలేకపోవడము, కమర్షియాలిటీ అని ఏదైతే భావిస్తారో ఒక టైప్ ఆఫ్ ఎక్స్పోజింగ్ లాంటివి కొన్ని చేయలేకపోవడము, ఒక టైప్ ఆఫ్ కామెడీ పెట్టలేకపోవడము, ఒక టైప్ ఆఫ్ లిరిక్స్ రాయించలేకపోవడము, వీటి వల్ల కూడా మెయిన్ స్ట్రీమ్ అని ఏదైతే మాస్ సినిమా అంటారో, మాస్ ఆడియన్స్కి అప్పీల్ అయ్యే అంశాలు నాకు కొన్ని నచ్చవు, దానివల్ల కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు పరిస్థితి మారుతుంది, లాట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ నౌ. సో హోప్ఫుల్లీ అలాంటిది ఏమైనా జరుగుతుందని భావిస్తున్నాను. ఓకే, ఈ ప్రియదర్శి హీరోయిన్ రూప తెలుగు అమ్మాయి, వీళ్ళ కాంబినేషన్ ఎలా సెట్ అయ్యింది? ముందు నేను దర్శి అని అనుకున్నానండి. హీరోయిన్ నాకు కొంచెం టైం పట్టింది. ఓకే, ఫస్ట్ తెలుగు అమ్మాయి అవ్వాలనేది ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నాను. అయితే ఎవరైతే బాగుంటారన్నదాలో 2-3 ఆప్షన్స్లో నాకు ఫైనల్గా నాకు రూప ఎందుకు నచ్చిందంటే, ఉమామహేశ్వర ఒకరి రూపశిలో నాకు తను చాలా బాగా చేసింది అనిపించింది. మంచి డాన్సరు, తెలుగు అమ్మాయి. డైలాగులు రాసినప్పుడు ముఖ్యంగా కామెడీలో చాలా కమెడియన్స్ కానీ, ఇప్పుడు వెల్ కిషోర్ ఉన్నాడు, దర్శి ఉన్నాడు, హర్ష ఉన్నాడు, తర్వాత మిగతా అందరు యాక్టర్లు, నరేష్ గారు ఉన్నారు, భరణి గారు ఉన్నారు, పక్కన శ్రీనివాస్ అవసరం ఉన్నాడు. వీళ్ళందరి మధ్యలో తెలుగు వాళ్ళు టకటకటకటగా మాట్లాడుతుంటే మధ్యలో తత్తమ్మమ్మ అనేవాళ్ళు వర్కౌట్ అవ్వరు. 2, నేను రాసిన డైలాగ్ని కరెక్ట్గా అర్థం చేసుకుని మాట విరుపు ఎలా ఉండాలి, ఏ స్పీడ్లో చెప్పాలి, ఎలాంటి ఇంటోనేషన్తో చెప్పాలి అనేవి చెప్పగలిగే అమ్మాయి కావాలి. నాకు రూపాలో అవన్నీ క్వాలిటీస్ కనబడ్డాయి. ప్లస్ అసలు తెలుగు మనం ఏం చేస్తాం, మన చాలా తెలుగు సినిమాలు ఇప్పుడు హీరోయిన్లు అయితే మలయాళీలో లేకపోతే హిందీ అమ్మాయిలో ఉంటున్నారు. అసలు తెలుగులో అందమైన అమ్మాయిలు ఎలా ఉంటారు, ఒక అమలాపురం అమ్మాయి ఎలా ఉంటుంది, ఒక రాజమండ్రి అమ్మాయి ఎలా ఉంటుంది, ఆ దృష్టిలో కూడా నేను తెలుగు అమ్మాయిని పెట్టాలని పెట్టడం జరిగింది రూపాయలు. మన ఇంటి తెలుగుంటి అమ్మాయి కనబడాలి, అమ్మాయి భాష అన్ని అలవాట్లు అన్ని కూడా మన తెలుగుతనం కనబడాలి. దట్స్ ద మెయిన్ రీజన్. ఆర్టిస్టులంతా తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పారు. టెక్నీషియన్ పరంగా అంటే టెక్నీషియన్ కూడా అందరండి, సేమ్ సమ్మోహన్ టీమే. ఓకే, నా టీంలో ఎడిటర్ మార్తాండ వెంకటేష్ గారు, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ గారు, విందా నా కెమెరామెన్, వివేక్ సాగర్ గారు మ్యూజిక్, రామ్ జోగేష్ శాస్త్రి గారు లిరిక్స్. సో నా టీంలో టెక్నికల్ టీంలో కూడా ఎవరు నాన్ తెలుగు లేరు. నేను దానికి వ్యతిరేకం కాదు, ముఖ్యంగా నటుల్లో నాకు తెలుగు వాళ్ళు ఉంటే ఈజీ. కానీ నేను లేకపోయినా కూడా అదితిరావు హైదరి, నివేతా థామస్, సురభి వీళ్ళందరితో నేను పనిచేసినప్పుడు నేను రిహార్స్ చేస్తాను, రీడింగ్ సెషన్ చేస్తాను. వాళ్ళే తెలుగు డబ్బింగ్ చెప్పుకున్నారు నా సినిమాలో. సో అది నాకు భాష అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకు ముందు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, సినిమా అది ఆశించిన స్థాయిలో ఆడకపోవడం కారణం ఏంటని మీరు ఎప్పుడైనా అనాలిసిస్ చేసుకున్నారు? తప్పకుండానండి. ఒకటి, ఆ సినిమా నేను 2022 మార్చి కంప్లీట్ చేశాను, రిలీజ్ అవ్వడం సెప్టెంబర్లో అయింది. సో మధ్యలో పెద్ద గ్యాప్ వచ్చింది డ్యూ టు ఫైనాన్షియల్ రీజన్స్, కోవిడ్ వచ్చి చాలా డిలే అయిపోయింది. 2, నాకు తర్వాత సినిమా నేను థియేటర్లో చూస్తున్నప్పుడు ఫస్ట్ డే చూస్తున్నప్పుడు ఇది ఆడదు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆడియన్స్ ఒక మూడ్లో ఉంటారు. ఇప్పుడు KGF 1, 2 లాంటి సినిమాలు వచ్చి ఒక విజృంభించి ఒక ట్రెండ్ నడుస్తుంది. ఆ టైంలో ఒక మూడ్లో ఉన్నారు ఆడియన్స్. ఇది ఒక చాలా ఇంటిమేట్ ఫ్యామిలీ డ్రామా, ఇంటిమేట్ స్టోరీ అబౌట్ ఒక అమ్మాయి నటి అవుదాం అనుకుంది, ట్విన్స్, ఇలాంటి కథ. ఐ డోంట్ థింక్ ఫస్ట్ మేము పబ్లిసైజ్ చేయలేకపోయాం, పబ్లిసిటీకి డబ్బులు లేవు, డిలే అయిపోయింది. అండ్ ఇంకా రిలీజ్ చేయాలి కాబట్టి చేసినట్టు అయింది అది. సో చాలా మందికి ఆ సినిమా వచ్చిందని తెలియదు, నా సినిమాలు రెగ్యులర్గా చూసే వాళ్ళు కూడా తెలియదు సినిమా వచ్చింది. సో కర్ణుడు చావుకి 1000 కారణాలు అన్నట్టు దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ సినిమా అంటే నాకు పర్సనల్గా ఒక అభిమానం ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ అది తర్వాత కొంతమంది చూసి అమెజాన్లో వచ్చినప్పుడు బాగుందండి అది అన్నారు. దట్స్ ఫైన్, కొన్ని జరుగుతాయి కదా, బ్యాడ్ లక్ మనకి. నాకు ఎప్పుడప్పుడు గుర్తొస్తుంటుంది, విశ్వనాథ్ గారు అంతటా ఆయనకి సిరిమూలు సింహనాథం రిలీజ్ అవ్వలేదు, తర్వాత
నాకు తెలిసి రాఘవేంద్రరావు గారిది కూడా ఇంటింటి అన్నమయ్య ఇంకా అవ్వలేదు రిలీజ్. అవును. సో వాళ్ళంతా మహామౌలికి అవునవును రిలీజ్ అవ్వని సినిమాలు ఉన్నాయి. అట్లీస్ట్ మనం రిలీజ్ చేయగలిగాం ఏదో విధంగా అని అనుకోవడం తప్ప వీ కాంట్ డూ ఎనీథింగ్ ఎల్స్. మళ్ళీ విశ్వనాథ్ గారు లాంటి సినిమాలు మన తెలుగులో చూడొచ్చండి? తప్పకుండా చూడొచ్చండి. అయితే విశ్వనాథ్ గారు టైంలో ఉన్న సాంస్కృతిక సాంప్రదాయం స్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు మన యంగ్స్టర్స్ ఎంతమంది అసలు మన భాష మాట్లాడగలుగుతున్నారు, మన సంగీతం వింటున్నారు, మన నృత్యం చూస్తున్నారు? ఐఎమ్ టాకింగ్ అబౌట్ అర్బన్ కల్చర్లో అది పోయింది, సోషల్ మీడియా కల్చర్లో అది పోయింది. కొంతమంది ఉన్నారు, లేరు, పూర్తిగా లేరు అనడం కూడా తప్పు. సంఖ్య చాలా తగ్గిపోయింది, ఆ సెన్సిబిలిటీ పోయింది, ఆ సంప్రదాయ కళల పట్ల అవగాహన తగ్గింది, అభిరుచి కూడా తగ్గింది, డ్రాస్టిక్గా తగ్గింది. ఆ సమయంలో ఇప్పుడు ఇలాంటిది అలాగా సాగర సంగమం లాంటిది, సంగ్రామం, సప్తపది లాంటి సినిమా తీస్తే ఎంతవరకు చూస్తారు అనేది మనం తీసే వరకు అది రిస్కే. అసెస్ చేసుకు తీయాలి, ఎవరి కోసం తీస్తున్నాం అనే దాని మీద ఒక స్పష్టమైన అవగాహన ఉండి తీయాలి. అది కొంచెం నా దృష్టిలో ఈ సమయానికి అది అనుకూలం కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే. ఒకప్పుడు మనం ఎన్ని గొప్ప హిట్స్ ఇచ్చినా, గొప్ప పేరు తెచ్చుకున్నా, ఇప్పుడు ఏంటి అనే స్థాయికి అయిపోయింది సార్. ఇప్పుడు ట్రెండ్ అలా ఉంది, ఆడియన్స్ పల్స్ కూడా అలా. దాని గురించి అంటే అది ఎంతో కొంత కాంటెంపరీ సెన్సిబిలిటీ గురించి మనం ఆలోచించక తప్పట్లేదండి. ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ లిరిక్ రాస్తున్నప్పుడు ఇది అర్థమవుతుందంటావా, ఈ మాట అర్థమవుతుందంటావా ఆడియన్స్కి, ఎంతవరకు వచ్చేస్తుందంటే ఇప్పుడు రీల్స్ చూడడం వల్ల అటెన్షన్ స్పాన్స్ తగ్గిపోయాయి. అది ఎడిటింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది, సినిమా ఎడిటింగ్ని. ఇప్పుడు ఇది ఇంత గ్యాప్ ఇస్తే ఫోన్ తీసేస్తాడండి వాడు, ఫోన్ తీసి చూడడం మొదలెడతాడు, కాబట్టి ఫాస్ట్గా చేద్దామండి అని. కానీ సినిమా ఎక్స్పీరియన్స్ అలా ఉండదు. సినిమాలో ఒక అనుభూతిని కాసేపు సస్టైన్ చేయాల్సి వస్తుంది. సో ఎడిటర్ అంటాడు సస్టైన్ చేద్దాం సార్ అంటాడు, డైరెక్టర్ సస్టైన్ చేద్దాం అంటాడు, లేదా ఎడిటర్ నో సార్ జనాలు చూడదు, ప్రొడ్యూసర్ అమ్మో అంటాడు. ఈ డిస్కషన్లు పెరిగిపోయాయి, ఈ వర్రీ పెరిగిపోయింది. ఒక మాట, ఒక అందమైన మాట, తెలుగు మాట వాడితే ఇది అర్థమవుతుందంటారా ఎవరికైనా, ఈ జనరేషన్కి ఎక్కుతుందంటారా, ఇంతసేపు ఒక షార్ట్ ఇంతసేపు పెడితే అసలు చూస్తారంటారు ఎవరైనా, ఈ చర్చలు చాలా జరుగుతున్నాయి. అయితే వీటన్నిటి ప్రతి జనరేషన్కి కష్టాలు వస్తాయి. ఎలాగోలా ఈ పరిస్థితిని నెగోషియేట్ చేసి ఎట్లా మనం దీని నుంచి బయటపడాలి అని కొన్ని. ఇప్పుడు కోర్టు మంచి సినిమా, ఎటువంటి కమర్షియల్ ట్రాపింగ్స్ లేని సినిమా, దానిలో కామెడీ లేదు, యాక్షన్ లేదు, సో కాల్డ్ రొమాంటిక్ పెద్ద పెద్ద రొమాంటిక్ సాంగ్స్ లేవు, ఫారెన్ లొకేషన్, ఏవైతే కమర్షియల్ సినిమాకి కావాల్సిన హంగులు అని భావిస్తారో అవి లేవు ఆ సినిమాలు. అయినా కూడా జనాలు ఎక్కడ చూసారు. సో అల్టిమేట్లీ కొంతమంది ధైర్యం చేసి నార్మ్స్ని బ్రేక్ చేసి స్టీరియోటైప్స్ని బ్రేక్ చేసి వస్తే మీరు అన్నట్టు శంకరాభరణం లాంటి సినిమా కూడా వచ్చి హిట్ అవ్వచ్చేమో. ఎవరు అలా మెప్పించగలిగేలా తీసినప్పుడు ఛాన్స్ ఉంటుంది. అంటే మీ మార్కుని మార్చుకొని ఇప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా మీరు సినిమా తీయాల్సి వస్తుందా? అలా లేదండి. నేను ఆ విషయంలో మార్క్ అంటే అడాప్టబిలిటీ వేరు, మార్క్ వేరు. నా సెన్సిబిలిటీ మారదు, కానీ సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు నేను ఏదైనా ఒక డైలాగ్ రాసినప్పుడు ఖచ్చితంగా కాంటెంపరీ కల్చర్ని రిప్రజెంట్ చేయాలి. అది కాంటెంపరీ ఇష్యూస్ పలకపోతే నాకు నేను ఎప్పుడో జరిగిన విషయాలు రాశాను అనుకోండి కదా, దానిలో మీకు మజా ఉంటుంది. దీనిలో చాలా డైలాగులు ప్రస్తుతం జరిగిన పరిస్థితులు, జాతకాల గురించి అయినా కూడా ప్రస్తుతం జరిగే చాలా సామాజిక పరిస్థితులు ఆల్మోస్ట్ మీకు మీములు చేయదలుచుకుంటే మీకు ఒక కనీసం 100 మీమ్స్ అయినా దొరుకుతాయి ఈ సినిమాలో. అంటే వన్ లైనర్స్ అనమాట. పరిస్థితుల గురించి ఇంక్లూడ్ చేయకుండా మన సినిమా తీయకూడదు. నేనేదో ఎప్పుడో ఏదో లేకుండా ఉన్నానండి, ఇప్పుడు నేను సడన్గా హిందుస్థానీ సంగీతం మీద సినిమా తీస్తాను, మీరు చూసినా నాకు అనవసరం, నాకు హిందుస్థానీ సంగీతం అంటే ఇష్టం అనేది నా దృష్టిలో మూర్ఖత్వం. మనం ఒక సినిమా తీస్తున్నప్పుడు ఖచ్చితంగా కరెంట్ సొసైటీలో ఉన్న ఆలోచనలు రిఫ్లెక్ట్ అవ్వాలి. అది నేను పెట్టుకుంటాను. బట్ కొన్ని అభిరుచుల పరంగా, ఎస్థెటిక్స్ పరంగా నా సినిమా కింద ఇది పలానా అయిన సినిమా అనే మార్క్ అయితే మాత్రం మనం పోగొట్టుకుంటే మనం చచ్చిపోయినట్టే. ఐ ఫీల్ మార్క్ పోకూడదు ఐ ఫీల్. కానీ ఇప్పుడున్న సినిమాలు సరే మీ పేరు పడగానే ఇట్స్ ఏ ఫ్యామిలీ స్టోరీ, ఫ్యామిలీ ఫిలిం, అందరూ కలిసి హ్యాపీగా రావచ్చు. కానీ ఇప్పుడు దానికంటే ఎక్కువ వల్గర్ డైలాగు, అభ్యంతరకర సీన్స్తో ఉన్న సినిమాలు ఇవి కొంచెం డామినేట్ చేస్తున్నాయి. అది ఎప్పుడు ఉంటుందండి. అంటే ఇప్పుడు మీకు దానిలో ఒక చిన్న గిలిగింత ఉంటుంది. సెక్స్ అండ్ వైలెన్స్లో లేదా సెక్స్ అండ్ అడల్ట్ కామెడీలో ఉన్న గిలిగింతకి యంగ్స్టర్స్ అట్రాక్ట్ అవుతారు. ఏజ్ ప్రభావం ఉంటుంది, వాళ్ళు వచ్చేస్తారు. అలా అని చెప్పి ఇలాంటి సినిమాలు ఇప్పుడు శంకరాభరణం చూసిన వాళ్ళే షకీలా సినిమాలు కూడా చూసిన వాళ్ళు ఉండొచ్చు. అంటే దోస్ సాఫ్ట్ పార్న్ ఫిల్మ్స్. సో సినిమానే ప్రేక్షకుడు అభిరుచిని షేప్ చేస్తుంది. నేను మంచి సినిమా చూస్తున్నానంటే ప్రేక్షకుడు ట్యూన్ చేసుకుంటాడు దానికి. నేను సాగర సంగమం లోపల థియేటర్లోకి ఎంటర్ అవుతానంటే ఆడియన్సే ట్యూన్ చేసుకుంటాడు, ఇది వేరే సినిమా. అలా మనం చూపించే సినిమాలను బట్టి ఉంటుంది. సో అలాంటి సినిమాలు ఆడినంత మాత్రం ఇలాంటి సినిమాలు ఎవరు చూడరు. సింప్లీ కోర్టే మీకు ఎగ్జాంపుల్. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దట్, సమ్మర్ సీజన్ కదా. నో ఐఎమ్ సేయింగ్ దట్ ఎంటర్టైన్మెంట్, మంచి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ అంతా ఎంటర్టైన్మెంట్ చూడగలిగే సినిమా తీసి
దానిలో వల్గారిటీ లేకపోతే నాకు తెలిసి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కుటుంబాలు ఎక్కువ మంది రావడానికి. వల్గారిటీ ఉన్నప్పుడు ఎప్పుడు కొంత యూత్ చూసినా ఫ్యామిలీస్ కొంత రారు సినిమాకి. సో నా దృష్టిలో ఏంటంటే ముఖ్యంగా సమ్మర్లో అందరూ రాగలుగుతారు కాబట్టి వల్గారిటీ లేని సినిమాకే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని ఐ ఫీల్. మీ సినిమాలో ఏదో మంచి పాయింట్ ఒక చిన్న మెసేజ్ లాగా కూడా మిళితమై ఉంటుంది. అట్లా ఈ సినిమాలో మెయిన్ మెసేజ్ అంటే మీరు ఇందాక అన్నదేనండి, నమ్మకం మూఢనమ్మకం కింద మారకూడదు. సింపుల్ ఒకటే లైన్, నమ్మకం మూఢనమ్మకం కింద మారితే మన జీవితం అస్తవ్యస్తం అవుతుంది. అది సూక్తి సుధలాగా నీతి బోధలా కాకుండా సరదాగా జోక్స్తో ఒక కామిక్ సాటిరికల్ సినిమా ఫిల్మ్ కింద చేయడం జరిగింది. ఈ మధ్యన చాలా మంది ఆస్ట్రాలజిస్టులు మన జాతకం సినిమా కాబట్టి దాని మీద మాట్లాడుకుంటాం. ఏ ఆర్టిస్టు ఎప్పుడు చనిపోతాడు, ఏ ఆర్టిస్టు ఎప్పుడు ఎలా ఉంటుందో అనేది కూడా బహిర్గతం అయిపోయి దాని మీద బాగా విపరీతమైన రోల్స్, కానీ అవే చూస్తాను. వాటి గురించి మీరు ఏం చెప్తారు మన సినిమా? ఇది సినిమాలో ఇంకో అంశం కూడా ఏంటంటేనండి, అంటే మేము డైరెక్ట్గా ఎవరిని రిఫర్ చేయడం అట్లా కాదు, ఈ సినిమాలో ఒక శాస్త్రాన్ని ఎలా దురుపయోగం చేస్తారు కొంతమంది, ఎట్లా బలహీనుల్ని ట్రాప్ చేయొచ్చు అనే దాని మీద కూడా ఇట్స్ ఎ కామెంట్ దిస్ ఫిల్మ్. ఏదైనా ఫ్లిప్ సైడ్ ఉంటుందండి. సైన్స్ని కూడా దొంగగా వాడి ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి నాకు నవ్వొస్తూ ఉంటుంది బేసికలీ. నేను ఒకటి చూశాను, మన ఎవరో చెప్పారు, మీ భార్యతో మీ రిలేషన్షిప్లో మాధుర్యం పెరగాలంటే మీ భార్యాభర్తల ఫోటో ఒకటి తీసుకుని దాన్ని ఒక బాటిల్ తేనె తీసుకుని, చిన్న బాటిల్ తేనెలో ఆ తేనె బాటిల్లో మీ ఫోటో పెట్టి తేనెలో ముచ్చి దాన్ని బాటిల్ మూత పెట్టి మీరు తూర్పు సైడ్ బెడ్రూమ్లో పెడితే, తూర్పు ఏదో చెప్పారు, మీ జీవితంలో సుఖం పెరుగుతుంది అని టీవీలో చెప్పారు. చాలా మంది కొంతమంది చేశారేమో దాని. మొన్న ఎవరో చెప్పారట, ఏలకాయలు పర్సులో పెట్టుకుంటే డబ్బులు వస్తాయి. మనం ఇంకోళ్ళు ఎవరో ఆయన చెప్పారు కదా, వేణుస్వామి గారు చెప్పారు, మీరు పొద్దున్నే సెంట్ కొట్టుకుని శుక్ర మహాదశ బాగుండపోతే పొద్దున్నే పర్ఫ్యూమ్ కొట్టుకుని మీరు 30 ml సాయంత్రం స్కాచ్ తాగాలి 3 నెలల పాటు అని. ఆయనే చెప్పారు. మళ్ళీ వేణుస్వామి చెప్పాడు కదా అని చెప్పి మీరు ఉద్యమంగా తాగకూడదు, ఓన్లీ 30 ml ఎవ్రీ ఈవినింగ్, మార్నింగ్ పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి, సాయంత్రం 30 ml కావాలి చెప్పారు ఆయన. ఇట్స్ దేర్ అవుట్ దేర్. సో ఇట్స్ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ. అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ శాస్త్రం, ఎవరు చెప్తున్నారండి? సో ఈ సినిమాలో దాని తాలూకు కొన్ని ఏంటంటే ఇలాంటి ట్రెండ్స్ గురించి, పర్టికులర్ ఇండివిజువల్స్ గురించి ఉండదు, ఇలాంటి ట్రెండ్స్ ఏంటి వాటి గురించి కొంత ఆల్రెడీ అంటే అలాంటి సీన్స్ ఉండవండి. అంటే నాకు అలా డైరెక్ట్ రిఫరెన్స్ ఉండవు, కానీ అలాంటి పోకడలకి రిఫరెన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా. అలాంటి ఎక్కువ ఉండవు, ఒక 3-4 టైమ్స్ బహుశా ఒక 2-3 చోట్లనే ఉంటుంది అలాంటిది. మీ లైఫ్ లో పర్సనల్ గా అట్లాంటి సంఘటనలు జరిగాయి సార్? ఏది జాతకాలు చెప్పి దాన్ని నాకు అంటే చాలా గమ్మత్తైన 2 విషయాలు జరిగాయండి. ఒక ఆయన నాకు మా ఇంటికి, మా నాన్నగారి ఫ్రెండ్ వచ్చి ఆయన చూసి, ఆయన మీరు 32 ఏట మీ ఫస్ట్ సినిమా తీస్తారు అని చెప్పారు. కరెక్ట్గా నేను 32nd ఇయర్లో తీశాను అది. 2 అది కాకతాళీయమో అది మనం చెప్పలేము ఇప్పుడు. ఆయన చెప్పారు, కానీ ఆయన తక్కువ చూడగానే చెప్పాడు. రెండోది నాకు ఒక ఫ్రెండ్, ఆయన పామిస్ట్, ఆయన ప్రైవేట్గా ఎవరికి చెప్పరు, ఊరికి ఫ్రెండ్స్గా ఆయన చెప్పారు, మీకు 2016 జూన్ టు ఆగస్టు ఏదో డేట్ మధ్యలో మీరు డ్రైవర్ లేకుండా వెళ్ళకండి ఎక్కడికి అని చెప్పారు. అది 2015లో చెప్పారు. మర్చిపోయాను ఆ విషయం పూర్తిగా. 2016 కరెక్ట్గా జూన్ 11వ తారీఖు అనుకుంటా నాకు యాక్సిడెంట్ అయింది. ఆ రోజు డ్రైవర్ లేడు, నేనే డ్రైవింగ్. చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది, సర్వైవ్డ్ మేజర్ యాక్సిడెంట్ అనమాట. నాకు ఇప్పుడు ఆలోచిస్తే ఆయన తర్వాత కనబడినప్పుడు ఏంటండి ఇండికేషన్ ఉంటుందండి, మాకు స్పెసిఫిక్గా డేట్ చెప్పలేము, టైం అలా ఉండదు, ఈ టైంలో కొంచెం ప్రమాదం ఉంది అని ఉంది మాకు, నాకు అనిపించింది చెప్పాను అన్నారు. సో అది నిజమా అంటే, ఒక ఏడాది ముందరే ఫ్లూక్గా ఎలా చెప్తారు వాళ్ళు? అంటే పైగా ఇంకోటి, నాకు ఆయన అంత ఫ్లూక్గా చెప్పాల్సిన అవసరం లేదు, అంటే ఏదో మెప్పు పొందడానికి చెప్పాల్సిన అవసరం లేదు, నాకు పెద్దగా జాతకాల మీద నమ్మకం లేదని కూడా ఆయనకు తెలుసు, జస్ట్ చూసి చెప్పారు ఆయన. సో అలా జరిగినప్పుడు కొంతమందికి ఆశ్చర్యం కలిగింది నాకు, అరే ఎలా చెప్పగలిగారు అని. కొంతమంది జనరల్గా చెప్పగలుగుతారు, మీరు ఫారెన్ వెళ్తారు ఇలాంటి కొన్ని చెప్తారు, అవి కాదు నేను చెప్పాను, స్పెసిఫిక్గా చెప్పారు కొంతమంది. అవి దట్ ఈజ్ అ బిట్ స్ట్రేంజ్. అది కాబట్టి నాకు 1-2 అలాంటి అనుభవాలు జరిగాయి. బట్ అది ఎంతవరకు శాస్త్రోక్తంగా, మనం శాస్త్రపరంగా నిజమే, ఇది మళ్ళీ రిపీటెడ్గా ప్రూవ్ చేయొచ్చు దీన్ని అనే దానికి మనకు దాఖలాలు లేవు. సో వీ డోంట్ నో. అంటే జనాలు మీరు చెప్పిన ప్రకారం అయితే జాతకాలు నమ్మొచ్చని మీరు చెప్తున్నారు.
నమ్మచ్చా నేను అట్లా నాకు జరిగింది అంటున్నాను, బట్ ఇప్పుడు కొన్ని చాలా జరగలేదు కూడా. ఇప్పుడు ఒకళ్ళు ఎవరో ఒక ఆయన మొన్న కనబడి 2023 మార్చి కల్లా ప్రపంచవ్యాప్తంగా మీరు అసలు మీ పేరు మారిపోయిపోతుంది అదేం జరగలా. చాలా నాకు జరగనివి ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ జరిగిన వాటికంటే, కానీ జరిగినవి కూడా ఉన్నాయి. అది అందుకని మనకి వీ కెనాట్ బి షూర్ అని చెప్తున్నాను. ఐ డోంట్ నో హౌ టు రీడ్ ఇట్ యాక్చువల్లీ. ఇప్పుడు మనం చూడండి వెదర్ ఫోర్కాస్ట్ ఏంటండి, ఒకప్పుడు మన వాళ్ళు జోకులు కూడా వేస్తారు కదా, రేపు మధ్యాహ్నం వర్షం పడుతుంటే పడదు మన వాళ్ళు చెప్పిందని. సో ఫోర్కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ మొత్తం డేటాని అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్టడీ చేసిన వెదర్ ప్యాటర్న్స్లోంచి ప్రిడిక్షన్ పుడుతుంది కదా. అలా మేబీ జాతకాల్లో కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రకరకాల మనుషుల యొక్క ప్రవర్తన, వాళ్ళు పుట్టిన తేదీ, నక్షత్రాలు బట్టి కూడా ఏమైనా డేటా కలెక్ట్ చేశారా వీ డోంట్ నో. అది మనకి నిర్దిష్టమైన మనకి ఎవిడెన్స్ లేదు దానికి. ఇప్పుడు సినిమాల్ని డామినేట్ చేసే విధంగా వెబ్ సిరీస్, వెబ్ ఫిల్మ్స్ ఏమి వస్తున్నాయి, మీరు ఎందుకు అటు వెళ్ళలేదు? వెళ్ళే ప్లాన్లో ఉన్నానండి, త్వరలో నేను చేయొచ్చు కూడా. అంటే ఆ మీడియం చాలా మంచి మీడియం, కానీ అది సినిమాలకి కంటే వెబ్ సిరీస్లకు బెటర్ మీడియం. ఓటీటీ నాకు వెబ్ సిరీస్లకు బెటర్ అనిపిస్తుంది సినిమా కంటే. ఎందుకంటే సినిమా అంటే మన సినిమాలో బ్యూటీ అంటే మన సినిమా థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రపంచంలోకి మనం వెళ్తాం. ఓటీటీ టీవీ అది మన ప్రపంచంలోకి వస్తుంది. ఇప్పుడు నేను మా ఇంట్లో కూర్చొని చూస్తున్నానంటే టీవీ, మా పక్కన వీళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, వంటగదిలో సౌండ్లు అవుతూ ఉంటాయి, ఎవరో పలకరిస్తారు, కాలింగ్ బెల్ మోగితే తలుపు తీయాలి, వీటన్నిటి మధ్యలోంచి మనం కథ చూస్తూ ఉంటాం. కాబట్టి డిస్ట్రాక్షన్ ఈజ్ పార్ట్ ఆఫ్ వ్యూయింగ్. ఏదో ఒకటి డిస్టర్బెన్స్ అనేది వ్యూయింగ్లో దానికి తగినట్టు కథ నడుస్తూ ఉంటుంది మన మైండ్ కూడా. థియేటర్లో అలా కాదు, మీరు ఒకసారి ఆ ప్రపంచంలోకి వెళ్ళారంటే ఆ చీకట్లో మీరు యాక్చువల్లీ ఆ తెర మీద ఉన్న ప్రపంచంలోకి వెళ్ళిపోతారు, ఆ బ్యూటీ వేరు. కాబట్టి ఒక సినిమాని నేను తెర మీద ఎంజాయ్ చేసినంతగా ఓటీటీలో ఇప్పుడు ఎంజాయ్ చేయలేను. అంటే ఇట్స్ లైక్ మొదలటంగానే డిస్ట్రాక్షన్స్ వస్తాయి. వేరే మీకు వెబ్ సిరీస్ చేసినప్పుడు దేర్ ఆర్ బికాస్ ఒక పీరియడ్ ఆఫ్ 8 episodes చెప్తారు కాబట్టి ఎప్పుడైనా మీరు కావాలంటే వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకో. సినిమా కూడా అలా చేస్తారు, కానీ సినిమా యూనిఫైడ్ ఎక్స్పీరియన్స్ లో ఒకసారి అయిపోవాలి. అందుకని వెబ్ సిరీస్లో పైగా సినిమాల్లో చెప్పలేని కథలు వెబ్ సిరీస్లో చెప్పచ్చు, పెద్ద కథలు చెప్పచ్చు, ఒక నవల లాంటి కథలు చెప్పచ్చు, సాగాలు చెప్పచ్చు. అలాంటివి నాకు చేయాలని ప్లాన్ ఉంది, నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి. అది ఐ వాంట్ టు డూ సీరియస్లీ. ఓకే, సినిమా పరంగా నెక్స్ట్ మీ నుంచి ఎలాంటి సినిమా రాబోతుంది, ఎవరితో రాబోతుంది, ఎప్పుడు? ప్రస్తుతం నాకేమి క్లారిటీ ఇప్పుడు లేదండి, బహుశా ఈ మంత్లో రావచ్చు. బట్ దేర్ ఆర్ 2-3 ప్రపోజల్స్ డెఫినెట్లీ దేర్. ఒకటి అంటే నేను ఒక పెద్ద యాక్షన్ దిల్ రాజు గారితో ఒక సినిమా చేయాల్సి ఉంది మాది. అది టేక్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి ఇప్పుడు. అది జరిగితే దాని తాలూకు వివరాలు ప్రస్తుతం నేను చెప్పలేను, కానీ అదొక పాసిబిలిటీ. ఒక లవ్ స్టోరీ కూడా నేను రాసి పెట్టుకున్నాను. అంటే నాకు చాలా ఇష్టమైన ఒక ప్రేమ కథ ఉంది, సమ్మోహనం లాంటిదే, కానీ సమ్మోహనం కంటే చాలా ఇంటెన్స్ లవ్ స్టోరీ. అదొకటి, ఈ రెండిట్లో ఏదో ఒకటి స్టార్ట్ అవ్వ. బట్ రాజుగారు నాకు అప్పుడు గేమ్ చేంజర్ టైంలో మేము అంతమంది చేయాల్సింది, గేమ్ చేంజర్ వల్ల ఆయన గ్యాప్ తీసుకున్నారు, మళ్ళీ మనం చేద్దామని అన్నారనమాట. సో ఆ క్లారిటీ నాకు ఈ మంత్లో వచ్చేస్తున్నాను. తెలుసు మీ అష్టసమ్మ హీరో నాని ఇప్పుడు 100 కోట్ల హీరో అయ్యాడు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుందండి, ఫ్యాంటాస్టిక్, వెరీ ప్రౌడ్. తను స్వశక్తి మీద, తన కష్టాల మీద, తన జడ్జిమెంట్ మీద, తను తీసుకున్న రిస్కుల మీద తను బిల్డ్ చేసుకున్న కెరియర్ అది. కాబట్టి కేవలం 100 కోట్ల హీరో కాకుండా అవన్నీ నంబర్స్ పక్కన పెట్టేస్తే అతను చాలామంది యంగ్స్టర్స్కి ఒక మార్గం వేస్తున్నాడు. వాళ్ళ కొత్త రకమైన సినిమాలకి తన భుజాలను వేసుకుని, కోర్టు సినిమాని తన భుజాలను వేసుకుని నడిపించాడు. తన సొంత సినిమానే రిస్క్ చేసుకుని మీరు చూడకండి ఈ సినిమా బాగుండిపోతే చెప్పాడు. కాబట్టి అలా చేసే నటులు, నిర్మాణం చేసే నటులకి కూడా అంత ధైర్యం ఉండదు, అంత రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉండదు. సో తను ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ మార్గంలో అలాంటి కష్టాలు తర్వాత వాళ్ళకి రాకుండా తను చేయగలిగిన సహాయం తను చేస్తూ, అలా చేస్తున్నాను కదా అని కమర్షియల్గా ఆలోచించేసి కమర్షియల్ సినిమాలు మాత్రమే తీయకుండా రిస్కీ సబ్జెక్ట్స్, కొత్త రకమైన సబ్జెక్ట్స్ వాళ్ళకి చేయడానికి తను హెల్ప్ చేస్తున్నాడు. కాబట్టి ఇట్స్ ఫ్యాంటాస్టిక్. అండ్ ద బెస్ట్ ఆఫ్ నాని ఇప్పుడు స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్, I feel it will go for another decade at least. So I'm very proud whenever I see. నేను అప్పుడు ఒక 23 ఏళ్ల కుర్రాడు నా దగ్గరకు వచ్చినప్పుడు, 23-24-year-old boy man, అండ్ చూసినప్పుడు అదే నాని ఇప్పుడు ఇలా అయ్యాడంటే ఎవరికి ఉండదు. మళ్ళీ మీ కాంబినేషన్లో సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదా కనీసం ఆయన ప్రొడ్యూసర్గా సినిమా చేయొచ్చా? ప్రొడ్యూసర్గా నాకు తెలిసి నాని వాల్ పోస్టర్ సినిమా షుడ్ ప్రొడ్యూస్ మోర్ ఫర్ యంగ్స్టర్స్ అండి, నా ఫీలింగ్. కొత్త వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వాలి.
నానితో నాకు చేయాలని ఎప్పుడు మేము బోత్ ఆర్ ఓపెన్. వీ తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం. అయితే గ్యాప్ ఇద్దాం కొంచెం, మళ్ళీ వెంటనే కాదు అని. నేను కూడా ప్రస్తుతం ఉన్న కథలో ఏది నానికి సూట్ అయ్యే కథ లేదు నా దగ్గర కూడా. ఇప్పుడు ప్రస్తుతం నాని చాలామంది కుర్రాళ్ళతో చాలా కొత్త రకమైన ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాడు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్. ఇప్పుడు ప్యారడైజ్, తర్వాత ఓదెల శ్రీకాంత్తో చేస్తున్నాడు, తర్వాత హిట్ విత్ శైలేష్తో చేస్తున్నాడు. నాకు తెలిసి తర్వాత 2-3 సినిమాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ లైన్డ్ అప్ అని విన్నాను నేను. సో ఐ థింక్ హీ షుడ్ పర్స్యూ దాట్ ఫర్ ఎ వైల్. చిరంజీవి గారితో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సో బట్ వీటన్నిటికీ అతీతంగా నాకైతే నిజంగా బలంగా అనిపించింది అనుకోండి, తప్పకుండా నేను నానిని వెంటాడి ఫైనల్గా మన సారంగపాణి జాతకం గురించి ఆడియన్స్కి మీరు ఇచ్చే మెసేజ్. ఇది సారంగపాణి జాతకం ఏప్రిల్ 18వ తారీఖు థియేటర్లో మీ అందరి ముందుకు వస్తుందండి. నా దృష్టిలో యాక్షన్ సినిమాల తర్వాత మనకు తెలియని ప్రేక్షకులు 400-500 మందితో కలిసి ఎంజాయ్ చేసే జానర్ కామెడీ. నేను అట్లా ఎంజాయ్ చేసేవాడిని. కాబట్టి ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ అంటే అందరం కలుస్తాం, చుట్టాలు కలుస్తాము, పిల్లపాపలు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, తర్వాత పిన్నులు, బాబాయిలు, ఇలాంటి వాళ్ళు కలిసినప్పుడు అందరూ కలిసి చూసే జెన్యున్ ఒక క్లాసికల్ స్టైల్ కామెడీ, ఒక శ్రీవారికి ప్రేమ లేఖ, ఒక అప్పచేసి పప్పుకుడు, ఒక మన ఈవీవి గారిది ఆ ఒకటి అడక్కులు, లేకపోతే లేడీస్ టైలర్లు, అదేంటది ఏప్రిల్ 1 విడుదల, ఇలాంటి సినిమాలు మనకు వచ్చి చాలా రోజులు అయిపోయింది. అలాంటి నాస్టాలజిక్ వాల్యూ కోసం చూసే వాళ్ళకి యంగ్స్టర్స్, యూ కెన్ టేక్ యువర్ బాయ్ ఫ్రెండ్ టు దిస్ ఫిల్మ్. అబ్బాయిలు కెన్ టేక్ దర్ గర్ల్ ఫ్రెండ్స్ టు దిస్ ఫిల్మ్. ఇట్స్ లైక్ ఎ కంప్లీట్ ఫిల్మ్ ఫర్ ఎనీ ఏజ్ గ్రూప్. సో ఏప్రిల్ 18న మీరందరూ కూడా ఈ సినిమాని థియేటర్లో వచ్చి చూసి దిగ్విజయం చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే దిస్ ఫిల్మ్ ముఖ్యంగా ప్రియదర్శి ఆఫ్టర్ కోర్ట్ పూర్తిగా విభిన్నమైన పాత్ర అత్యద్భుతంగా నటించాడు. వెన్నెల కిషోర్ అండ్ హర్ష, వైవా హర్ష, భరణి గారు, శ్రీనివాస అవసరాల, నరేష్ గారు, నా ఫేవరెట్ యాక్టర్స్ అందరూ. ఇంతమంది ఫేవరెట్ యాక్టర్స్ని ఒకే సినిమాలో పెట్టే ఛాన్స్ రాదు. సో అందరూ కలిసి అద్భుతంగా చేసిన చాలా మంచి ఆరోగ్యకరమైన కంప్లీట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ అండి ఈ సినిమా. సో ప్లీజ్ ఆన్ April 18 come to theatres and watch this film. Thank you. Thank you so much, sir. Thank you so much.